వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. వేటపాలెం మండలం ముస్లిం మైనార్టీ పెద్దలు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ, వేటపాలెం మండలంలోని ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఏ అవసరం వచ్చినా కూటమి ప్రభుత్వం ద్వారా తప్పకుండా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు విజయవంతంగా అమలుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వేటపాలెం మండలం చెందిన ముస్లిం మైనార్టీ పెద్దలు షేక్ కజ్జీ, సయ్యద్ వసీం, సయ్యద్ హకీల్, షేక్ అలియాజ్ తదితరులు ఎమ్మెల్యే మాలకొండ ఆధ్వర్యంలో అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలోనే ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా డెవలప్మెంట్ అయితే కనపడింది ఉండొచ్చు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. మీకు ఏదైనా శ్మశానాలు కావాలన్నా, కళ్యాణ మండపాలు కావాలన్నా, సాధికారాలు ఆయన వచ్చాడు, మా ప్రాంతానికి ఒక మేలు చేశాడని అనిపించుకోవాలన్నదే నా కోరిక. ప్రభుత్వం సహకరించే ప్రభుత్వం ఇవాళ ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్క లోకేష్ బాబు, అలాగే మంత్రివర్గం కూడా బెస్ట్ మంత్రివర్గం. ఎందుకు చెప్తున్నా, ఈ రోజు ఒక్క ఆరోగ్య శాఖలోనే మన ఊరికి 36 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారంటే నేను చిన్న విషయం. మీరు ఎక్కడైనా ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉండాలి, ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలని మీ దగ్గర కూడా కొన్ని సెంటర్స్ ఇచ్చారు. సో ఇది పరిస్థితి. ఇప్పుడు మీ దగ్గర కూడా మేము అన్ని దగ్గరలో రోడ్లు వేస్తున్నాం. ఒక 2-3 సార్లు అంటే మార్చిలోపు ఇప్పుడు ఒకసారి ఇస్తున్నాం, మార్చి తర్వాత మళ్ళీ ఏప్రిల్కి ఒకసారి ఇస్తున్నాం, మళ్ళీ డిసెంబర్లో ఒకసారి ఇస్తున్నాం. అక్కడితో మీరు ఎవరున్నా రోడ్ల గురించి అడగరు. సో అది పరిస్థితి. ఈరోజు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం ఖాళీ లేకుండా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడు. సో మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆయన చూసి పేద ప్రజలకు మనం ఏ రకంగా ఉపయోగపడగలమో అది మాత్రమే మనం చేయాలి తప్ప రెండో రాగద్వేషాలు మనకు అక్కర్లేదు. ఏ ఒక్క